కిరణ్ చెప్పండి, హైదరాబాద్లో భారీ వర్షము అంటే కరెంట్ షాక్కి గురై చనిపోవడము, నాలాలు నిండిపోవడము, ట్రాఫిక్ జామ్, వాటర్ ప్రాబ్లం, పవర్ కట్ మరియు డ్రైనేజ్ వాటర్, పారిశుద్ధ్యం ఇలాంటి ఎన్నో సమస్యలు భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రాకి సంబంధించి కానీ మాన్సూన్ కన్నా ముందస్తు చర్యలు ఏం తీసుకోలేదు. మాన్సూన్ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమీక్ష కానీ రివ్యూ చేయడం జరిగినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 3 కార్పొరేషన్ల పరిధితో పాటు ఇటు విద్యుత్ శాఖతో పైన కూడా ఖచ్చితంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎమర్జెన్సీ టీంలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే నియమించుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలలోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయినప్పటికీ మార్చి, మే నెలతో పాటు ఏప్రిల్ నెల, ఈ 3 నెలల్లో కూడా ఖచ్చితంగా ఎమర్జెన్సీ పనులు ఏవైతే ఉన్నాయో అటు మ్యాన్హోల్ల పనులు కావచ్చు, ఏదైతే నాలాల పునరుద్ధరణ పనులు, పూడికతీత పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా పనులు కూడా పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ బ్రిడ్జిల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఎందుకంటే భారీ వర్షాలు కనుక కురిసినట్లయితే గత ఏడాది మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అక్కడ ఉన్నటువంటి మూసరాంబాగ్ బ్రిడ్జ్ ఇప్పటి వరకు కూడా పనులు కూడా పూర్తి కాలేదు. అక్కడ ఉన్నటువంటి పాత బ్రిడ్జిను కూడా తొలగించారు, కానీ ఇప్పటి వరకు ఆ పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తాను ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా కనీసం ఆ సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ అయితే కనీసం రోడ్డుపైకి రాలేనటువంటి సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. ఎంతసేపు సొంత సమావేశాలతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇతరత్ర పనుల్లోనే తాను నిమగ్నం అవుతున్నారు తప్ప ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కు సంబంధించినటువంటి చర్యలు ఏ ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ఎమర్జెన్సీ వాహనాలు సిద్ధం చేయలేదు. అటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమించలేదు. ఒక వర్షం వచ్చినప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సైబరాబాద్ కు సంబంధించినటువంటి అధికారులు కొంత క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారు తప్ప మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశంలో ఏమాత్రం కూడా పనులు పూర్తి కాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్ లో కనిపిస్తుంది. అటు విద్యుత్ శాఖతో దాదాపు 4 చనిపోయారంటే ఈ వారం కాలంలో. విద్యుత్ శాఖ కూడా కనీసం ఈ అంశం పైన కనీసం పట్టించుకోవటం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో ముందుగా చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదం నుంచి బయటపడేటువంటి ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక రివ్యూను కూడా ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ తో పాటు ఎమర్జెన్సీ టీంలను కూడా సిద్ధం చేయాలని కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు.